హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇదిగో నీ పెళ్ళాం చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉంది. అయినా నా స్వహస్త్రాలతో ప్రేమగా వడ్డిస్తుంటే తినక ఈ తిప్పలని నీకెందుకు? నేనొచ్చాను కదా, ఇక వర్క్ ఆపు అని మైరా అనింది. చూడు, నేను పనిలో ఉన్నాను, నువ్వు కూర్చొని వెయిట్ చేయగలిగితే చేయి, లేదా వెళ్ళిపో అని సంజయ్ అన్నాడు. లోకువైపోయానురా నీకు అని మైరా అనుకుని, నైనిక ఇక నువ్వు వెళ్తావా? సంజు లంచ్ చేయాలి అని సూటిగా చెప్పింది. భోజనం ఎక్స్ట్రాగా తీసుకురాలేదా అని సంజయ్ అడగడంతో, ఉంది, ఎందుకు అని మైరా అడిగింది. నైనిక నువ్వు కూడా భోజనం చేయి, పద మళ్ళీ వర్క్ చేద్దాం అని సంజయ్ అనడంతో, నైనిక మరి కాస్త హుషారుగా, ఈ రోజుతో మైరా బయటపడాలి, సంజుని ప్రేమిస్తున్నాను అని చెప్తే బావుండు అని అనుకొని, అలాగే అని హ్యాండ్ వాష్కి వెళ్ళింది. ఇదొకటి నా ప్రాణానికి అని మైరా రుసరుసలాడుతూనే 2 ప్లేట్లలో వడ్డించింది. ఇద్దరూ వచ్చి ప్లేట్స్ తీసుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటున్నారు. తనొకటి అక్కడ కూర్చుందని అటు సంజయ్కి కానీ నైనికాకి కానీ అస్సలు గుర్తులేదు. నైనిక కూడా సంజయ్ని పూర్తిగా తన వైపు డైవర్ట్ చేసుకొని పూర్తిగా మాటల్లో పెట్టేసింది కావాలని. మైరాకి బాధేస్తుంది. అరే, ఒక ఆడపిల్ల తనకు తానుగా దగ్గరికి వెళ్ళి, నేను ప్రేమిస్తున్నా, నేను నీతోనే ఉండిపోతాను అని తనకు తానుగా వెళ్ళి హక్ చేసుకుంటుంది, ముద్దు పెడుతుంది. ఇవన్నీ మనసు చంపుకొని చేయడం చాలా కష్టం. అయినా ప్రేమిస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో అన్నీ చేస్తూ ఉంటే లోకువ అయిపోతున్నాను. అసలు ఇదంతా దీనివల్లొచ్చింది, లేదంటే ఈ పాటికి సంజయ్తో ముచ్చట్లు పెట్టేదాన్ని అని మైరా అనుకుంది. ఇలా ఆలోచనలో ఉండగానే ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. మైరా థ్యాంక్ యూ అని నైనిక అనడంతో అప్పుడు స్పృహలో నుండి వచ్చిన మైరా, అప్పుడే తినేశారా అని బాక్సుల వైపు చూసి అన్నీ ఖాళీగా ఉండడం గమనించి, నైనిక నేను నీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా అని కొంచెం నవ్వుతూనే అడిగింది. ఈ మాట కోసమే కదా ఎదురు చూస్తున్నాను అని నైనిక అనుకొని, అలాగే రా బయటికి వెళ్దాం అని అనింది. ఏం మాట్లాడాలి అని సంజయ్ అడగడంతో, చూడు ఇది అమ్మాయిల విషయం, నీకెందుకు, పర్సనల్ మ్యాటర్, ఓకే అర్థం చేసుకోవాలి అంటూ కళ్ళు రెపరెపలాడిస్తూ నైనిక వెనకే బయటికి వెళ్ళిపోయింది. ఇద్దరు కొంచెం పక్కకు వెళ్ళాక మైరా అటు ఇటు చూసి, చూడు ఇక నీ జీతం ఎంత అని మైరా అడిగింది. 50,000 అని నైనిక చెప్పడంతో, సరే మా అన్నయ్యకి చెప్పి అంతకు డబుల్ పేమెంట్ ఇప్పిస్తాను, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వు, ఇక్కడ నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు అని మైరా చెప్పింది. నాకు నచ్చింది కదా, అయినా నాకు అంత జీతం అక్కర్లేదులే, ఇది సరిపోతుంది, నేను ఇక్కడే వర్క్ చేస్తాను అని నైనిక అనింది. చూడు నన్ను ఇరిటేట్ చేసే సమాధానాలు చెప్పకు, వద్దని చెప్తున్నాను కదా, లేదా పూర్తిగా జాబ్ వదిలేసి వెళ్ళిపో, లేదు ఇక్కడే ఉండాలి అనుకుంటే నీ లిమిట్స్ని క్రాస్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సంజు నీకు ఫ్రెండ్ కావచ్చు, కానీ ఇక్కడ నీకు బాస్, సో నువ్వు లిమిట్స్లో ఉండు. బాస్ పక్కన కూర్చొని భోజనం చేస్తావా? కావాలంటే నీకోసం స్పెషల్గా క్యారేజ్ పంపిస్తాను, వెళ్ళి అందరితో పాటు కలిసి తిను అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. అదేంటి, నేను సంజు మొదటి నుండి ఇలాగే ఉంటాం, నిజానికి నేను సార్ అని పిలిస్తే కూడా తనకు నచ్చదు, మేము మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని నైనిక అనింది. మైరా బేబీ పెరిగిపోయి నైనికని లాగిపెట్టి చంప చల్లుమనిపించి చేతిని గట్టిగా విదిలించుకొని, బుద్ధుందా నీకసలు? నా మొగుడితో నువ్వేంటి కబుర్లు చెప్పేది? నేనేదో ఇంటి దగ్గర నుండి ఆపసోపాలు పడుతూ క్యారేజ్ మోసుకొచ్చుకొని ఇక్కడ ప్రేమగా వడ్డించి తనతో మాట్లాడదామనుకుంటే మధ్యలో నువ్వేంటి అడ్డంగా? అసలు వచ్చిన దగ్గర నుండి నేనొక దాన్ని ఉన్నాను అనే స్పృహ ఉందా? నువ్వు అసలు అవకాశం ఇస్తున్నావా? ఏం పని ఒక పెళ్ళైన మగాడితో నీకు అని మైరా అడిగింది. నైనిక చెంప మీద చెయ్యి పెట్టుకొని, తను ఎందుకు మాట్లాడుతున్నాడో వెళ్ళి సంజయ్ని అడగొచ్చు కదా, నన్నెందుకు అడుగుతున్నావు అని నైనిక అడిగింది. చూడు సంజుకి వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, అందరితో మాట్లాడతాడు, నీతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు అని మైరా అనింది. మరి నువ్వు ప్రత్యేకంగా ఏం మాట్లాడాలి? నువ్వు కూడా సంజుకి అందరితో సమానమే కదా అని నైనిక అనింది. ఆ మాటకి కోపం వచ్చిన మైరా, భార్యాభర్తల మధ్య
100 ఉంటాయి. అయినా నేను తనకి అందరితో పాటేనా? ఎవరు చెప్పారు నీకు అని అడిగింది. మీ పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో నాకు తెలుసు కదా. మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదని కూడా నాకు తెలుసు అని నైనిక వెటకారంగా అనింది. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఏం తెలియదు. వాడు నా మొగుడు, నాకు మాత్రమే మొగుడు. నేను తనకి చాలా ప్రత్యేకం, చాలా చాలా ప్రత్యేకం. ఆ విషయం వాడికి కూడా తెలుసు. నేను వాడిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నా మొగుడి జలికి వేరే అమ్మాయి వస్తే నాకు మండుతుంది. ముఖ్యంగా మా ప్రైవేట్ స్పేస్లోకి వస్తే చాలా చాలా మండుతుంది అని మైరా గట్టిగా చెప్పింది. ఏంటి, ప్రేమిస్తున్నావా అని నైనిక అడిగింది. అవును, చాలా ప్రేమిస్తున్నాను. కొంచెం కాదు, చాలా ఎక్కువగా. జీవితంలో వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. ఆ ముక్క వాడికి కూడా తెలుసు. ఇప్పటికీ 1,00,000 సార్లు ఐ లవ్ యూ చెప్పాను. కొంచెం అర్థం చేసుకొని సంజుకి దూరంగా ఉంటే బెటర్. లేదు అంటే నా అంత చెడ్డది అని మైరా మాట్లాడుతూ ఉండగానే నైనిక మైరాని గట్టిగా హత్తుకుంది. వదులు అని మైరా అంటూ ఉండగానే ఓ మై గాడ్, దీనికోసమే ఆపసోపాలు పడ్డాను అని దూరం జరిగి సంజుకి ఐ లవ్ యూ చెప్పావా? నాకైతే చాలా సంతోషంగా ఉంది అని నైనిక మాట్లాడడంతో అసలేం అర్థం కాని మైరా విచిత్రంగా చూసింది. తెలుసా, మీ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో నాకు తెలుసు. కానీ సంజుకి నువ్వే పర్ఫెక్ట్ అమ్మాయివి. నేను ఈ మాట సంజుకి 1,00,000 సార్లు చెప్పాను. వింటేగా మొండి ఘటం. కనీసం నీ వైపు నుండైనా ఆ పని చేయాలనుకున్నాను. అందుకే సంజుకి కాస్త క్లోజ్గా ఉన్నాను. నువ్వు మొన్న ఆఫీస్లో చిరాగ్గా మాట్లాడి వెళ్ళావు కదా, అప్పుడు అర్థమైంది నీకు నేను సంజుతో మాట్లాడడం నచ్చలేదని. దాన్ని ఆసరాగా తీసుకొని డోస్ పెంచాను. ఈరోజు ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. మొత్తానికి బయటపడ్డావు. నాకు విషయం తెలియదు నువ్వు సంజుకి ప్రపోజ్ చేశావని. తెలిసి ఉంటే అసలు నేను ఈరోజు ఇంత కథ జరిపేదాన్ని కాదు. చక్కగా మీ మధ్యలో నుండి వెళ్ళిపోయేదాన్ని అని నైనిక అనింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మైరా అయోమయంగా అడిగింది. ఇదంతా నిజం. సంజుకి చెప్పాను నిన్ను యాక్సెప్ట్ చేయమని. కానీ సమాధానం చెప్పడు. కోపం వచ్చింది. సరే, నీ వైపు నుండి ట్రై చేద్దాం అనుకున్నా. అనుకోకుండా మొన్న భోజనం చేసినప్పుడు నీకు కోపం వచ్చింది. ఆ రోజు అర్థమైంది నువ్వు కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నావు అని. కొంచెం డోస్ పెంచాను. ఎప్పటికీ వదిలి వెళ్ళవని ఆశపడ్డాను. అందుకే ఇదంతా చేశాను. కానీ నువ్వు ఆల్రెడీ తనకి ప్రపోజ్ చేశావు అని నాకు తెలియదు కదా. అందుకే అన్నమాట కొంచెం ఓవర్ అయింది. సో హ్యాపీ ఫర్ యూ అండ్ సారీ టు. దయచేసి సంజుని మార్చు. ఎలా చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ మార్చి నీ సొంతం చేసుకో అని నైనిక చెప్పింది. ఇదంతా నిజమా? నాకు తెలియక నిన్ను కొట్టేశాను, సారీ అని మైరా చెప్పడంతో ఏం పర్లేదు. ఈ చెంపదెబ్బలో సంజు మీద నీకు ఎంత ఇష్టం ఉందో అర్థమైందిలే. వెళ్ళు, ఎదురు చూస్తుంటాడు. ఇక మీద లంచ్ నాకు రోజు తేవాలి, కానీ సపరేట్ క్యారేజ్ అని నైనిక అనింది. మైరా నవ్వుతూ నైనికాని హక్ చేసుకొని ఐఎమ్ సో సారీ. అలాగే నువ్వు మీ ఫ్రెండ్ కోసం ఇదంతా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సంజుని ఎట్టి పరిస్థితుల్లో వదలను. బంకలా తగులుకుంటాను. చూస్తూ ఉండు, మారిపోతాడు నీ ఫ్రెండ్ అని నవ్వుతూ చెప్పడంతో నైనిక నవ్వి వెళ్ళు వెళ్ళు అని అనింది. మైరా వెళ్ళి క్యారేజ్ సర్దుకొని సంజయ్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడింది. ఏంటా చూపు అని సంజయ్ వర్క్ చేస్తూ అడిగాడు. ఓహో, నేను చూడకుండానే నా చూపులేంటో కూడా నీకు తెలిసిపోతాయా? అరే, తెస్తే తృప్తిగా తినడం మాత్రం తెలుసు, కానీ పెళ్ళాన్ని ఒక్కసారైనా తిన్నావా లేదా, పోనీ తింటావా, ఇలాంటి ప్రశ్నలు అడగడం అలవాట్లేదు నీకు అని మైరా గుర్రుగా చూస్తూ అడిగింది. సంజయ్ సైలెంట్గా ఉండడంతో హతవిధి అని మైరా నిలబడుకున్న చోటు నుండి సంజయ్ పక్కకు వెళ్ళి ఇదిగో మైరా, ఎక్కువ చేస్తున్నావు. క్యారేజ్ తెమ్మని నేను అడిగానా? నువ్వే కదా తీసుకొచ్చింది. తిన్నాను కదా, ఇక నోరు మూసుకొని వెళ్ళిపో అని మైరా బోల్డ్ వాయిస్లో సంజయ్లా మాట్లాడి వెంటనే తాను ఇందాక నిలబడ్డ చోటులోకి వెళ్ళి నిలబడి అదేంటి సంజు, నీ భార్యని నీకోసం ప్రేమగా తెచ్చింది. తినేటప్పుడు ఒక్క ముద్ద తింటావా మైరా అని అడిగితే తప్పేంటి అని అడిగి మళ్ళీ వెంటనే సంజయ్ ప్లేస్లోకి మారింది. ఏం చేస్తున్నావు నువ్వు అని సంజయ్ అడిగాడు.
మైరా పట్టించుకోకుండా సంజయ్ పక్కన నిలబడి, అవన్నీ కాదు, తిన్నాను కదా, క్యారేజ్ తీసుకొని బయలుదేరు, నేను వర్క్ చేసుకోవాలి అని మైరా సంజయ్ తీరులో మాట్లాడి మళ్ళీ అవతల వైపుకు వెళ్ళింది. సంజయ్ అలానే చూస్తూ ఉంటే, అది కాదు సంజు, అంటే నాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ తిన్నావా అని అడగవా? సరే, భార్యని అవునో కాదో తర్వాత సంగతి, అట్లీస్ట్ ఒక మనిషిగా ఆయన అడగొచ్చుగా. ఏంటో ఈ మహానుభావుడు, వెస్ట్ ఫెలో, ఇది మాత్రం నా తిట్లే అని మైరా సంజయ్ వైపు చూస్తూ గుర్రుగా చెప్పింది. సంజయ్ తల పట్టుకొని, మైరా నీకు కాస్త పిచ్చి ఉంది కదా, అసలు ఇంత వెర్రి వెంగళమ్మని ఎలా తగులుకున్నా నేను? నాకు బుద్ధి లేదు అని సంజయ్ అన్నాడు. బాగా తెలుసుకున్నావు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొచ్చింది నా బొంద, అయినా అసలు నువ్వు అడ్డు రాకుండా ఉంటే నా పెళ్ళి వికాస్ అని ఆపేసి వెంటనే మెడలో ఉన్న తాళిని తీసి కళ్ళగద్దుకొని, పతియే ప్రత్యక్ష దైవం, ఇక మీద పరాయి మగాణ్ణి తెలవకూడదు. సరేలే, ఏదో ఒకటి, నీతోనే ఏడుస్తా, నీతోనే బ్రతుకుతా, నీతోనే చస్తా, ఏదో ఒకటి అని క్యారేజ్ తీసుకొని వెళ్తూ, ఇదిగో రాత్రికి నువ్వు వచ్చి నాకు భోజనం తినిపించాలి, అప్పటి వరకు నేనేం తినను, నీకు తెలుసో లేదో పొద్దున్న నేను టిఫిన్ కూడా చేయలేదు, ఇప్పుడు కూడా తినలేదు అని మైరా అక్కడి నుండి బయలుదేరింది. సంజయ్ తలపట్టుకొని వెంటనే తన దగ్గర ఉన్న ల్యాండ్లైన్ నుండి కింద ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి మైరాని రిటర్న్ పంపించమని చెప్పాడు. మైరా క్యారేజ్ పట్టుకొని, చీ దొంగనా మొగుడు, కనీసం ఒక మనిషిగా చూసి తినమని కూడా చెప్పడు, కనీసం తిన్నావా బావున్నావా ఇలాంటివన్నీ అడిగితే కదా మెల్లమెల్లగా మా మధ్య మాటలు మొదలై అది ప్రేమగా మారుతుంది, కనీసం అది కూడా అడగకపోతే నేను అడుక్కు తినాలా? చీ నా బతుకు, ప్రేమను కూడా అడుక్కునే దౌర్భాగ్యురాల్ని ప్రపంచంలో నేనే అనుకుంటా, బయటికి వెళ్ళి చిటికి వేస్తే 100 మంది అబ్బాయిలు వచ్చి విశాలమైన హృదయంతో ఎంత ప్రేమని పంచుతారు, కానీ వీడేంటి శిలా విగ్రహంలా, అయినా నా కర్మకి వీడు నాకు మొగుడుగా రావాలా నా బొంద అని మైరా తనలో తాను మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వెళ్తూ ఉండగా సెక్యూరిటీ అడ్డుపడ్డాడు. ఏంటయ్యా ఏంటి అని మైరా అనడంతో, మేడం సంజయ్ సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు, కాల్ చేశారు అని చెప్పడంతో మైరా నవ్వుతూ, నిజంగానా, ఆగాగు అని వెంటనే తన ఫోన్ కేసులో వెనుక పెట్టుకున్న 500ని తీసి ఆ సెక్యూరిటీకి ఇచ్చి, పండగ చేసుకో అని నవ్వుతూ, ఆ సెక్యూరిటీ వద్దు మేడం వద్దు బాబోయ్ అంటున్నా కూడా వినకుండా క్యారేజ్ అక్కడే వదిలేసి హడావిడిగా నడుచుకుంటూ సంజయ్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆత్రంగా పరిగెత్తడంతో ఆయాసం వచ్చి డోర్ తీయగానే ఊపిరి బలంగా పీల్చుకుంటూ, ఏంటి పిలిచావు, దేనికోసం అని అడిగింది. తిన్న తర్వాత ఆ టీపై పైన సరిగ్గా క్లీన్ చేయలేదు అందుకు అని సంజయ్ అనడంతో మైరా పెదవులు బిగించి ఊపిరి ఫాస్ట్గా నడవడంతో తీసుకోవడానికి కష్టంగా ఉండడంతో బలంగా పీల్చుకుంటూ కళ్ళు మూసి చకచకా వెళ్ళి తన చీర కొంగుతో టీపాయిని మొత్తం బరబరా తుడిచి, చాలా బాగుందా లేదా ఇంకా నష్టార్థం నా పిండాకుడు కూడా వేసి తుడవాలా అని అరిచింది. సంజయ్ లేచి వెళ్తున్న మైరా చేపట్టుకొని వెనక్కి లాగడంతో, అబ్బా ఎందుకలా లాగుతావు, నీ చేతుల్లో ఏదో ఉంది, నువ్వు హక్ చేసుకున్నా ముట్టుకున్నా అంతే, ఎముకలు విరిగిపోతాయి బాబు అని మైరా అనింది. వెళ్ళి కూర్చో, ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది, తినేసి వెళ్ళు అని సంజయ్ అన్నాడు. మైరా వెంటనే నవ్వుతూ, నువ్వు తినిపిస్తావా మరి అని అడగడంతో, నీలో అపరిచితురాలేమైనా ఉందా, క్షణానికి ఒకలా మాట్లాడతావు, ఇప్పుడు దాకా చిరాకు పడ్డావు, తరువాత అరిచావు, ఇప్పుడేమో రొమాంటిక్ యాంగిల్ నిద్రలేచింది అని సంజయ్ తల తిప్పుకున్నాడు. ఇదిగో ఏ భార్య అయినా ఒక్క మొగుడి దగ్గర నవరసాలు చూపించగలదు, మరెక్కడా అది చేయలేదు, అది నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంటుంది, అయినా నేను మీద పడుతుంటే దూరం పెడుతున్నావేంటి కదా, తేడానా ఏంటి అని మైరా ఊరగా చూస్తూ అడిగింది. ఆ మాటకి పిచ్చ కోపం వచ్చిన సంజయ్ మైరా మోచేయి పట్టుకుని దగ్గరికి లాగి, పిచ్చి పిచ్చిగా ఉందా అని అడిగాడు. మైరా మూతి తిప్పి సంజయ్ కోపాన్ని పట్టించుకోకుండా, నేనీ మాటలేం వినను, నాకు అనిపించింది అడుగుతాను అంతే అని అనింది. సంజయ్ వెంటనే తన మరో చేతిని విశాలంగా కనిపిస్తున్న తన నడుం మీద నేరుగా వేసి లైట్గా నొక్కిపెట్టి, నిన్న నా వల్ల గాయపడినా నీ పెదాల్ని అడుగు చెప్తాయి సమాధానం అని సంజయ్ సీరియస్గా మైరా పెదవుల వంగ చూస్తూ అన్నాడు. మైరాకి ఇవేవీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. సంజయ్ చెయ్యి పడ్డ చోట తనకి గిలిగింతలు రేగి ఒళ్ళంతా జల్లు మనడంతో ఆ చెయ్యి ఎప్పుడు తీస్తాడని బిగుసుకుపోయి నిలబడి సంజయ్ వైపు చూసింది. ఏంటి
అని సంజయ్ మరింత పట్టు బిగించడంతో మైరా తడబడిపోతూ వదులు అని బలవంతంగా చెప్పింది. డౌట్ ఉంది అన్నావు కదా, తీర్చేనా అని సంజయ్ మరింత దగ్గరకు తీసుకుని అడగడంతో మైరా ఈసారి కరెంట్ షాక్ కొట్టినట్టయి సంజు వదులు అని అనింది. ఏమైంది అని నడుము మీద వేసిన చేతిని కొంచెం పట్టు వదిలి సున్నితంగా టచ్ చేయడంతో మైరా ఈసారి గట్టిగా కళ్ళు మూసుకొని సంజయ్ని దూరంగా నెట్టి ఇలా నాకొద్దురా అని అరిచింది. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి అని సంజయ్ అన్నాడు. అందుకని నీ ప్రతాపం చూపిస్తావా? ఓహో, నువ్వు మగాడివి అని ప్రూవ్ చేసుకోవడానికి నీకు అమ్మాయి కావాలి, అది నేనవ్వాలి అంతేనా? నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. నీ ప్రతాపం చూపిస్తావా? చూపించు. ఎవడు వద్దని చెప్పాడు? నేను వద్దన్నానా? అడ్డు చెప్పానా? కానీ ఏం చేసినా ప్రేమతో చేయి, అంతేకాని ఇలా నాలో ఈ లోపం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి చేశావనుకో నన్ను నేను తగలబెట్టేసుకుంటా చెప్తున్నా అని మైరా అరిచింది. సంజయ్ కళ్ళు మూసుకొని నిమిషానికి రిలాక్స్ అయి అసలేంటి నీ ప్రాబ్లం? మొన్న 2 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా? నీ వైపు నుండి ఒక్క సమస్య కూడా రాలేదు. కానీ ఇప్పుడు ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగి చంపుతున్నావు నువ్వు. నార్మల్గా ఫ్రెండ్స్లా ఉంటే ఏమవుతుంది అని సంజయ్ వీలైనంత కూల్గా అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది ఈ అప్డేట్? ఇక మొత్తానికి ఇది టాపిక్ మధ్యాహ్నం నడిచింది కదా, సో ఈవినింగ్కి అత్తగారింటికి బయలుదేరుతారనమాట. సో ప్రస్తుతానికి టాపిక్ ఇక్కడ ఎండ్ అయింది. మోస్ట్లీ మీరు గమనిస్తే మైరా క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిందే ఎక్కువ ఉంటుంది, ఇక మీద కూడా ఎక్కువ వస్తుంది. కానీ వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ టాపిక్ ఉంటుంది. అండ్ ఈ స్టోరీలో ఒక స్పెషల్ ఏంటి అంటే, మీరు ఏ సిచ్యువేషన్ సంజయ్కి మైరాకి మధ్య ఏ సిచ్యువేషన్ జరిగినా అది మొదటి నుండి స్టోరీ చదివినట్టే ఉంటుంది. అలా రాశాను నేను. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, అంటే రియల్ లైఫ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, అంటే అదే కాదు ఏ రిలేషన్ అయినా అనుకుందాం, ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య ఉన్న ఒక మంచి బాండింగ్లో ఎప్పుడు కూడా జరిగిపోయినవి అన్నీ మాట్లాడుకోవాలి. ఈవెన్ ఫెయిల్యూర్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, సాడ్ థింగ్స్ కానీ అన్నీ మాట్లాడుకోవాలి. ఈవెన్ వాటితో పాటుగా అవి ఎలా దాటామో కూడా మాట్లాడుకోవాలి. ఆ రోజు నువ్వు తప్పు చేసావు, కానీ చేసిన తర్వాత ఇలా మాట్లాడావు, లేదా దాన్ని ఇలా రెక్టిఫై చేసుకున్నావు, అది చాలా మంచి విషయం అన్నట్టుగా మాట్లాడాలన్నమాట. అలా కాన్వర్జేషన్ నడిస్తే, అంటే బేసిక్గా ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, టాపిక్ ఏం పెద్ద ఉండదు, ఎవరి పాటికి వాళ్ళు పనుల్లో ఉంటారు. ఈ జనరేషన్లో అయితే చాలా ఎక్కువ. కానీ టైం దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు అలా ఏదైనా ఒక టాపిక్ అంటే ముందు జరిగినవి ఏవో ఒకటి ఉంటాయి కదా, మాటల్లో వస్తూనే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇవి మాట్లాడుకొని మన టాపిక్ని మనం బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. అలా కాకుండా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడి అక్కడి నుండి ఒక గొడవ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైరా సంజయ్ మధ్య అటు అలా టాపిక్ రైజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు గొడవలుగానే మారాయి కదా, హ్యాపీగా మాట్లాడలేదు కదా. సో అవి కూడా వస్తాయి. కానీ ఎప్పుడు ఏం మాట్లాడినా సరే ఏమనిపిస్తుందంటే, స్టోరీని మొత్తం మీరు ఆ సీన్లో చదివినట్టే అనిపిస్తుంది మీకు. అంతే. దీంట్లో ఈ స్టోరీలో డిఫరెంట్గా ట్రై చేసింది అదే నేను రాయడానికి. ఏ పార్ట్ చదివినా స్టోరీ అంతా చదివినట్టు అనిపించాలి అనే థాట్లో రాశాను. వెళ్ళే కొద్దీ స్టోరీ కొంచెం టిపికల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, సస్పెన్స్లు అలా అలా వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికైతే మంచి సాఫ్ట్గా అల్లరి, సంజయ్ కోపం, అసలు ఎందుకు ఇదంతా అనే ఆలోచన తప్ప మనకేమీ ఉండదు. ఫర్దర్గా అది కాదు, చాలా 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 సమస్యలు వచ్చేస్తాయి. సో అన్నింటినీ తీరిగ్గా చర్చించుకుందాం. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మీరు బూస్టప్ ఇస్తూనే ఉంటారు. అయినా నేను అలాంటి కమెంట్ వచ్చే వరకు అలాగే స్ట్రాంగ్గా ఉంటాను. మనల్ని ఎవరు కదిలించలేరు, స్తూపం అనుకుంటాను. అలాంటి కమెంట్ ఒక్కటి వచ్చిందనుకోండి, అంతే గాలి తీసిన బెలూన్ లాగా కింద పడతాను. సో మీరు నాకు చెప్పడం మామూలే, నేను వినడం మామూలే, తర్వాత నార్మల్ అవ్వడం మామూలే. కానీ ఈసారి అలా కాదు, ట్రై చేద్దాం. ఎన్ని రోజులైనా పడుతుంది. అంటే ఎట్లయినా మనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఎవరైనా ఒక మాట అంటే అప్పో భలే కష్టంగా ఉంటుందో అది తీసుకోవడం, వామ్మో నేనైతే తీసుకోలేను. సో అందుకే ఈ బాధలు అనమాట.
ట్రై చేద్దాం, దాన్ని కూడా దాటేయద్దుగా. ఇక అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.